Hi friends, welcome to my channel today. ఈరోజు క్యాన్వాలో మీకు ఏదైనా క్రియేటివ్స్ తయారు చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో అతి ముఖ్యమైనది షేప్స్. షేప్స్ కూడా ఒక ముఖ్యమైన ఎలిమెంట్. దాన్ని డాక్యుమెంట్లకి ఎలా యాడ్ చేయాలి, రైట్? ఎన్ని రకాల షేప్స్ ఉన్నాయి, తర్వాత వాటి అట్రిబ్యూట్స్ ఎలా మార్చాలి, లేదా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్లో ఉన్న షేప్స్ని ఎలా మార్చాలి, మొదలైన విషయాలని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి చూద్దాం మరి. సో క్యాన్వాలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ప్లస్ పోస్ట్ తీసుకుంటాను నేను యాజ్ అ స్టాండర్డ్గా, ఎందుకంటే ఎక్కువ పే చేస్తుంటారు. ఇందులోకి మనం చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో తీసుకోండి, దీంట్లో ఎన్ని షేప్స్ ఉన్నాయి? ఇదొక షేప్, ఇదొక షేప్, రైట్? ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వాడారు, ఓకే, రైట్? ఇందులో రెండు రకాల షేప్స్ ఉన్నాయి. చూడండి, దీన్ని తీసుకొని రండి. ఇది కేవలం నార్మల్, దీన్ని ఇట్లా తీసుకొని ఎలా వాడారు. సో ఉన్న షేప్స్ మన వాళ్ళు తీసుకొని దాన్ని చూడండి. ఇది వచ్చి జస్ట్ ఇలా ఉంది, ఓకే. ఇది షేప్. సపోజ్ ఈ షేప్ని మనం చేంజ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ చేస్తాను. సో ఇవే షేప్స్ మనం ఇందులో యాడ్ చేయాలంటే, షేప్స్ అన్ని కూడా ఈ ఎలిమెంట్స్లో ఉంటాయి. ఇక్కడ ఈ ఎలిమెంట్స్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది ఫ్రీ అకౌంట్ కానీ ఏదైనా సరే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మొత్తం కేటగిరీ వైజ్ మీకు డీటెయిల్స్ ఉంటాయి. చూడండి, ఇందులోనేమో ఆల్ రీసెంట్గా యూజ్ చేసినవి ఉంటాయి. ఏమో షేప్స్, గ్రాఫిక్స్, స్టిక్కర్స్, ఫొటోస్, వీడియోస్, అలా రకరకాల కేటగరైజ్ చేసి మనకి షేప్స్ ఎక్కడ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. షేప్స్ క్లిక్ చేస్తే మీకు ఇందులో ఉన్న రకరకాల షేప్స్ అన్నీ వస్తాయి. రైట్ ఫ్రమ్ ఇక్కడ చూడండి, లైన్స్, యారో, డాటెడ్ లైన్, సాలిడ్ లైన్, బోత్ ఎండ్, సింగిల్ ఎండ్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ షేప్స్, ఇవి యాక్చువల్గా జియోమెట్రిక్ షేప్స్. స్క్వేర్, రౌండెడ్ స్క్వేర్, సర్కిల్, ఇది ట్రయాంగిల్, రైట్? ఇట్లా పెంటాగన్, హెక్టాగన్, స్టార్, రైట్? తర్వాత ఇవి డైరెక్షన్, యారో మార్క్స్, డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ వాడింది ఏంటంటే ఈ షేప్ తీసుకొని ఇలా తీసుకొచ్చి ఇక్కడ వాడేసి, రైట్? ఇక్కడ డిఫాల్ట్ కలర్ వస్తుంది, పెడతాను. ఇలా వాడారు, వాడేది అండి. దీన్ని ఇలా షేప్ పెట్టారు. దీనికి మనం ఈ షేప్ మనం ఇందాక నేను తీసినట్టు సైడ్ చేంజ్ చేసింది కదా, ఇక్కడ దీని సైడ్కి చేశారు. దీన్ని ఇట్లా పెట్టేసి అక్కడ ఈ ఎండ్లో మీకు ఈ ఎఫెక్ట్, షాడో ఎఫెక్ట్ కోసం ఇంకొక ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ వాడారు. ఈ ఎలిమెంట్ షాడో ఎఫెక్ట్ కోసం వాడారు, రైట్? దీని ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇది, రైట్, ట్రైట్ చేయండి. రైట్, ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉన్నది కొంచెం క్రాస్గా ఉందన్నమాట. సో దీన్ని స్ట్రైట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని కలర్ చేంజ్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇందులో కలర్కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన కలర్ని ఇందులో మనం సెలెక్ట్ చేసుకొని మార్చుకోవచ్చు. చూసారా? సో ఇది సింపుల్గా. దీంట్లో రెండే పారామీటర్స్ ఉన్నాయి, ఒకటి కలర్స్, ఇంకోటి సైజు. థర్డ్ ప్లేస్మెంట్ అది మీ ఇష్టం, మీ డిజైన్కి అనుకూలంగా ఎక్కడైనా మీరు దాన్ని ప్లేస్ చేయొచ్చు, రైట్? మీకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి, గ్రేడియంట్స్ ఉంటాయి, ఏదైనా వాడుకోవచ్చు. గ్రేడియంట్స్ కూడా వేసుకోవచ్చు ఇలా. సో ఇట్లా దీన్ని బట్టి మీ కలర్స్కి సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఈ గ్రేడియంట్స్ వాడచ్చు, మీకు కావాల్సినట్టుగా వేసుకోవచ్చు కావాలండి. అలాగే ఇక్కడ ఒకటి ఉంది కదా, సో దానికి ఏం చేశాడు, జస్ట్ స్క్వేర్ ఒకటి తీసుకున్నాడు. ఈ స్క్వేర్ తీసుకొని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని చిన్నగా చేశారు, చేసి ఓకే పెద్దగా చేశారు. ఇట్లా సైజు రీసైజ్ చేయడం, రీసైజ్ చేసి ఇది చూడండి, దీన్ని ఇలా పెట్టుకుంటే ఈ పర్టికులర్ ఏది ఉందో దీంతో మనం యాంగిల్ చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసి దీన్ని ఇలా ప్లేస్ చేశారు. కొంచెం పెద్ద చేయాలంటే ఇలా పెట్టి చేసిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ పంపించాలి కదా. బ్యాక్ సైడ్ పంపించాలంటే లేయర్లోకి వెళ్ళిపోవాలి. రైట్ క్లిక్ చేస్తే మీకు లేయర్స్ వస్తాయి. లేయర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సెండ్ బ్యాక్వర్డ్ అంటే బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళిపోయిన తర్వాత దీన్ని మనకి ఎల్లో కలర్ ఉంది కదా ఇది వరకు, సో దీనికి వెళ్ళిపోయి ఇక్కడ ఎల్లో కలర్ ఇది ఒక షేప్. ఇట్లా డిఫరెంట్ షేప్స్ మీరు కావాల్సినట్టుగా వాడుకోవచ్చు.
ఇక్కడ ఇప్పుడు నేను సేమ్ ఇదే కలరు ఇదే గ్రేడియంట్ వాడాలంటే కలర్స్లోకి వెళ్ళిపోయి చూడండి గ్రేడియంట్స్కి వెళ్ళండి ఇక్కడ. సో ఇక్కడ వాడేసుకోవచ్చు, ఇక్కడ పెట్టచ్చు గ్రేడియంట్ లేదా ఈ గ్రేడియంట్. మోస్ట్లీ ఇది సేమ్ గ్రేడియంట్ పడితే మనకు లుక్ అండ్ ఫీల్ ఈక్వల్గా ఉంటుంది. ఇలా మార్చుకోవచ్చు. ఓకే ఇది వద్దు నాకు వేరే వెళ్తాను నేను అనుకుంటే తీసాను. మీకు కావాలని షేప్ని తీసుకోవచ్చు. ఈ షేప్ కావాలంటే తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. మీరు సెట్ చేసుకోండి ఇలాగా. ఇలా సెట్ చేసుకొని ఇక్కడ ఇలా సెట్ చేసుకోండి దీన్ని. సెట్ చేసుకొని దీన్ని మీరు కావాల్సిన కలర్ని మీరు మార్చుకోవచ్చు ఇక్కడ. బస్ ఇలా మార్చుకోవచ్చు. షేప్స్ ఈ షేప్స్లో పెట్టారు. వెరైటీ నేను కావాల్సి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, మీకు ఇష్టం. దీనికి కావాల్సి ఇట్లా యాంగిల్ చేసుకోవచ్చు, ఏ ఇష్టం. డిజైన్ ఈజ్ ఏ ఆర్ట్, డిజైన్ ఈజ్ అన్ ఆర్ట్. సో కావాల్సినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. దాన్ని ఈ ఎండ్లో పెట్టాను, రైట్. అయితే ఇవి యాంగిల్ చేంజ్ అయినా కూడా సేమ్ ఈ యాంగిల్ కూడా సేమ్ ఇట్లా పెట్టాలి. ఇలా పెడితే రెండు షేప్ వస్తుంది. చూసారా, ఇలా షేప్ పెట్టచ్చు. ఇందులో చూడండి షేప్స్ వాడారు. ఇది ఒక షేప్, ఇది ఒక షేప్, ఇది ఉందా, ఇది ఒక షేప్, ఇది ఒక షేప్, ఇది ఒక షేప్, ఇది ఒక షేప్, ప్లస్ ఇది కూడా షేప్, ఇది ఒక షేప్. వీటిని ఎలా క్రియేట్ చేసినట్టు సపోజ్ ఇది తీసేస్తాను. ఇది ఏముంది, ఇది రైట్. ఈ షేప్ ఎక్కడ కావాలి మనకు, ఈ టైప్ షేప్ కావాలంటే ఇందులోకి వెళ్ళిపోయి షేప్స్లోకి వెళ్ళిపోండి, రైట్. చూసుకోండి ఇందులో ఆ టైప్స్ ఎక్కడ మ్యాచింగ్ ఉందో చూసుకోండి. అలాంటి అదేంటి, ఇది యాక్చువల్గా అది పెంటాగన్. ఇంకా వేరే షేప్స్ ఏమైనా మ్యాచింగ్ ఉన్నాయో చూడండి ఇంట్లో తీసుకొని అది వాడచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. సపోజ్ ఇది కుదరలేదు అనుకోండి, ఇది ఇది ఉంది కదా, దీన్ని ఇలా టైప్ చేసుకొని ఇక్కడ తగ్గించారంటే ఓకే, ఇది కూడా మ్యాచ్ అవుతుంది. చూడండి మీకు కొంచెం డిఫరెన్స్ కనిపించింది కదా ఇక్కడ. ఇది తీసేయండి ఇక్కడ, రైట్. ఇది పెడదాం ఇక్కడ పెట్టి, ఎందుకంటే అది కొంచెం హెడ్స్ డిఫరెంట్గా ఉంది. చూడండి ఇలా అయిపోయి దీన్ని కొంచెం సేమ్ సైజులో పెట్టేసి, రైట్. దీన్ని బ్యాక్ పంపించాలి. బ్యాక్ పంపించాలంటే మీరు లేయర్స్కి వెళ్ళిపోయి లేయర్స్కి వెళ్ళి సెండ్ బ్యాక్వర్డ్, ఇంకా వెళ్ళిపోవాలి, ఇంకా బ్యాక్వర్డ్ వెళ్ళాలి. ఇంకో 2 సార్లు వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు చూడండి దీనికి నేను కలర్ మార్చాలంటే సింపుల్గా ఆల్రెడీ మనం కూడా సేవ్ చేసినది ఉంది కాబట్టి కొంచెం సైజ్ పెంచుకుందాం. ఇక్కడికి వెళ్ళిపోయి మీకు ఆల్రెడీ ఇక్కడ స్టోర్ అయి ఉంది, వచ్చేస్తే వచ్చేసింది. లేదంటే ఇది 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 దీంట్లోకి వెళ్ళిపోయి దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ షేప్స్ వస్తాయి చూడండి. మనకు సైడ్ కదా ఇది కావాల్సింది, ఇది కాదు, ఇది కాదు, ఆపోజిట్ రావాలి. డిఫరెంట్ వచ్చింది. ఇది ఇది ఒక టైపు స్టైల్. 4 రకాల స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ గ్రేడియంట్లో. ఇదొక స్టైలు, ఇదొక స్టైలు, ఇదొక స్టైలు, ఇదొక సెంటర్. ఇదేమో హెడ్స్. దీనికేమో రివర్స్ ఉంది. దీన్ని తీసుకొని రివర్స్ చేసేయండి అంతే. రివర్స్ రాలేదనుకో రివర్స్ చేసేయండి. చూసారా, మనం దానికి సేమ్ క్రియేట్ చేసింది. ఇందులో ఉండింది దాన్ని డిలీట్ చేసి షేప్ క్రియేట్ చేసింది. అలాగే ఇది కూడా అంతే. ఇది ఉంటుంది. దీన్ని ఏం చేశారు ఇక్కడ, డిలీట్ చేస్తాను. ఇది డిలీట్ చేసి నేను సేమ్ ఈ పెంటాగన్ ఉందిగా ఇది తీసుకొని ఇక్కడ పెట్టేసి దీనికి నేను షేప్ మ్యాచ్ చేస్తాను. దీనికి సెలెక్ట్కి సరిపోయేట్టుగా దీనికి సెలెక్ట్కి మ్యాచ్ చేసి దీన్ని పెద్ద చేస్తాను. ఇట్లా దీన్ని సెట్ చేసుకొని ఇక్కడ రైట్. దీన్ని మనం వెనక్కి పంపించాలి. లేయర్కి వెళ్ళిపోయి బ్యాక్వర్డ్, ఇంకా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయింది. దీనికి వెళ్ళిపోయి మనం గ్రేడియంట్స్ ఏది కావాలో అది గ్రేడియంట్ తీసుకొని మీరు దీన్ని క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే మీకు కూడా డిఫరెంట్ ఏ సైజ్ కావాలని ఇది ఇటు సైడ్ రావాలి కదా. చూడండి ఇందులో రాకపోతే ఇప్పుడు వచ్చింది. ఓకే, బస్ సేమ్ థింగ్ మనము కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. ఓకే, సో వీ రిక్రియేటెడ్ అడ్జస్ట్ చేసుకోండి దీన్ని.
కొంచెం లాగండి బస్. అయిపోయింది. ఈ షేప్ సేమ్, ఇది కూడా అంతే. ఈ షేప్ కూడా సేమ్ అలాంటి కాపీ చేసి ఇక్కడ పెట్టారు. ఇది కూడా అంతే. ఈ షేప్ ఉందా, ఇది కూడా తీసేస్తే దీని కింద ఇవే షేప్. సో దస్ ఉన్న వాటితోనే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేశారు. సో అలాగా మీరు కూడా చేసుకోవచ్చు, రైట్? సో ఇలాగే మీరు ప్రాక్టీస్ చేయండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో, సో దట్ మీకు బాగా ప్రాక్టీస్ వస్తుంది, రైట్? ఇవన్నీ చూడండి, వెంటనే డిలీట్ చేస్తాను మీకు. మీరు ఓకే, ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు, ఇలాంటిది కూడా వాడుకోవచ్చు, ప్లస్ ఇది వాడచ్చు, ఇది వాడచ్చు. డిఫరెంట్ ప్లేసులు అవసరం ఉంటుంది. ఇదేమో కాల్ టు యాక్షన్ కోసం వాడచ్చు. కాల్ టు యాక్షన్ కాదు, కాల్ అవుట్స్ అంటారు వీటిని, బబుల్స్ అని చెప్పాను. సో ఈ రకమైన షేప్స్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, గ్రేడియంట్స్ కూడా వేసుకోవచ్చు, గ్రేడియంట్ యొక్క స్టైల్ కూడా మార్చచ్చు. ఓకే, మీరు చూశారు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు మేము కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.